ఇంత ప్లానింగ్లో ఉన్నావు సార్ నేను ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? పుష్ప 2 విత్ ఫ్యామిలీ. Sana, I love you. ఎస్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు పుష్ప 2 ప్రీమియర్ షో. అస్సలు నేనైతే టికెట్స్ అయితే చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. మా వారేమో మార్నింగ్ నుంచి అడుగుతున్నారనమాట, టికెట్ బుక్ చేస్తాను వస్తావా వస్తావా అని. అంటే నైట్ టైం అయితే అంటే ఇంకా పాప ఉండదు. సో నేను అనుకున్నాను నువ్వు వెళ్ళేసిరా, ఇట్స్ ఓకే నేను తర్వాత అయినా చూస్తాను అని. బట్ మా వారు ఫైనలీ హీ బుక్డ్ ఏ టికెట్స్. సో మేమైతే ప్రీమియర్ షో ఫస్ట్ టైం, నేను సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీమియర్ షో ఉంటుందంటే అది కూడా నాకు తెలీదు. సో ఆయన తీసుకెళ్లారనమాట విత్ ఫ్యామిలీ, కంప్లీట్గా చూసుంటారు కదా, విత్ మై అత్తమ్మ పాప హస్బెండ్ అందరితో. చూసారా ఇక్కడ ఎంత రచ్చరచ్చగా ఉందో. ఇంకా అల్లు అర్జున్ అంటే వేరే లెవెలే కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఏ మూవీస్ అయినా. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్డ్ చాలా బాగుంటాయి కదా. సో ఇక్కడంతా గందరగోళంగా ఫ్యాన్స్, అందులో బెంగళూరు క్లైమేట్, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో అట్లా మేమైతే 9:30 షోకి బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ వెళ్తున్నారు టికెట్స్ అదే లోపలికి వెళ్ళడానికి. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. అయితే ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే ఇక్కడ అందరూ టికెట్స్ కోసం పాపం చాలా క్యూలో నిల్చొని అలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి నిదానంగా వస్తున్నారనమాట. సో నేను ఎంటీ హాల్ని అయితే షూట్ చేశాను. సో బాగుంటుంది కదా అట్లా అందరూ వచ్చేది అట్లా చూస్తున్నా నేను. సో సినిమా అందరికంటే ఎక్కువ మా పాప చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో నాకు తెలీదు, తనకి ఏం అర్థమవుతుందో తెలియదు. కానీ పుష్ప 2 అని మాత్రం తెగ గంతులేస్తుంది. ఒక పక్క వాళ్ళు విజిల్స్ వేస్తుంటే ఇది కూడా వాళ్ళ కోరస్లో అరుస్తుంది అనమాట. సో మాకైతే ఎవరైనా తిడతారేమో అని అనిపించింది. అంటే పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు కదా మూవీస్, కొంచెం ఫ్యాన్ బేస్డ్ మూవీస్ కదా ఇవి. సో మళ్ళీ ఎక్కడ అరుస్తారో అని మేము దాన్ని కామ్గా ఉండు అని చెప్తున్నాము. సో నేను మా పాప ఇంకా సినిమా స్టార్ట్ అవ్వకముందే ఇంకా కొంచెం అక్కడ ఫొటోస్ వీడియోస్ మా ఆయన ఫోటో వీడియో తీస్తున్నారు. సో అలా అనమాట. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అవ్వలే. పీపుల్ ఆర్ సో ఎగ్జైటెడ్. ఫ్యాన్స్ అందరూ పేపర్స్ తోటి మామూలుగా వేలే తెలుసు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను. ఏంటంటే యాక్చువల్లీ మేము సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 5 minutes స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 minutes సినిమా ఫ్రీజ్ అయిపోయిందనమాట. అంటే శాటిలైట్ ఇష్యూస్ వల్ల అట్లా జరుగుతాయంట కదా. సో ఫ్రీజ్ అయినప్పుడు చూడాలి, అస్సలు ఫ్యాన్స్ మామూలు రచ్చ చేయలేదు. అందరూ అరుపులు అనమాట. అసలు అంత ఇదిగా జరిగింది. సో సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్. సినిమా స్టార్ట్ అయ్యాక అందరు చూసారా ఫోన్స్ పట్టుకున్నారు షూట్ చేయడానికి, స్టేటస్లలో పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు నేను ఎలా షూట్ చేసుకున్నానో, నేను మూవీని షూట్ చేయకుండా వాళ్ళని షూట్ చేశానమాట. మా వారు వాళ్ళని తీ అని అన్నారు. సో అసలు నాకైతే భలే అనిపించింది. సినిమా మీద కంటే కాన్సన్ట్రేషన్ స్టేటస్ పెట్టడం మీద ఉంటుంది కదా మనకి. ఇట్స్ ఆల్ లైక్ దట్. మనం ఇంకా దానికి కమెంట్ ఏం చేయలేమన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే అసలు సుకుమార్ మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఎంత బాగా తీశాడో అసలు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డిఎస్పి సూపర్. ఇంకా ఆయనకి ఇంకా వేరే లెవెల్. ఇంకా పుష్ప గారు క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్, ఎక్స్ట్రీమ్. అసలు ఆయన అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా తీశారనమాట మూవీ. ఆయన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటైతే సెకండ్ హాఫ్ అసలు చూసేకి సాంగ్ ఉంటుంది కదా, అది నేను ఎట్లుంటుందో అనుకున్నా. బట్ సీరియస్లీ గైస్ ఎంత బాగా చేశాడు తెలుసా అల్లు అర్జున్. అమ్మోరు తల్లి అంటే పూనకాలు వచ్చినట్లు ఇంత పర్ఫార్మెన్స్. ఆ జాతరలో మాత్రం అల్టిమేట్. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. టోటల్ స్టాఫ్ హ్యాట్స్ ఆఫ్. అసలు మీరందరూ ఎంత ఫుల్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇదైతే. నాకు అంత బాగా నచ్చింది. పుష్ప ద ర్యాంపేజ్ 3ది ఎలా ఉంటుంది అనేది ఐ డోంట్ నో, బట్ ఇది మాత్రం వేరే లెవెల్.
అండ్ కనెక్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు లాస్ట్లో ఏమవుతుంది అనేది. బాంబు అయితే పేలింది. మరి పుష్ప ఫ్యామిలీ బతికిందా లేదా అనేది పుష్ప 3 వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ సెకండ్ హాఫ్ అదే కొంచెం అదంతా బాగానే తీశాడు. పెర్ఫార్మెన్స్ మాత్రం ఇంకా ఆ శారీ వేసుకొని పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. అదే ఒక అమ్మాయిని కాపాడడం కోసం పుష్ప ఎంత తెగిస్తాడు అనేది కూడా ఒక మంచిగా భలే చేశాడు. అసలు ఆ ఫైటింగ్ లెవెల్ మాత్రం వేరే లెవెల్. అసలు టైగర్ ఫైట్ చేసినట్టే అనిపించింది నాకైతే. మూవీ అయిపోయింది, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఇంటికి. సో ఫుల్ వర్షం కూడా పడుతుంది, ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు. సో మూవీ అయిపోయేసరికి 1:10 1:30 అలా అయింది అనుకుంటా. బట్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి మాత్రం 1:45 అలా అయిపోయింది. సో మా పాప ఆ టైంలో కూడా యాక్టివ్గానే ఉంది తెలుసా. అంటే నిన్న అదే మూవీకి వెళ్ళిన రోజు బాగానే పడుకుంది, సో యాక్టివ్గా ఉంది. అసలు నేను టైం కూడా చూపిస్తాను చూడండి, భలే ఉంది అసలు. ఇప్పుడు మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 1:45. సో మా మూవీ జర్నీ ఇలా గడిచిందనమాట. మీరు కూడా పుష్ప 2 చూడండి, వెయిట్ చేసి టికెట్స్ కూడా దొరుకుతాయి, నిదానంగా అయితే దొరుకుతాయి కదా. సో వెయిట్ చేసి చూడండి, థియేటర్లోనే చూస్తే మంచి ఫీల్ ఉంటుంది. సో అదనమాట మా పుష్ప మూవీ బ్లాగ్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.